ఆదికాండము 25వ అధ్యాయం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాకు, షూవాహు అను వారిని కనెను. యోక్షాను షేబాను, దేదానును కనెను. అష్షూరీయులు, లేతూషీయులు, లేయూమీయులు అనువారు ఆ దేదాదు సంతతివారు. ఏయిఫా, ఏఫెరు, హానోకు, అబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతివారు. వీరందరూ కెతూరా సంతతివారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారుడగు ఇస్సాకును ఇస్మాయేలును అతనిని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుటనున్నది. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయిను పాతిపెట్టబడిరి. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బేయేర్ లహాయి రోయి దగ్గర కాపురం ఉండెను. ఐగుప్తురాలును శారా దాసియునైన హాగరు అబ్రహామునకు కలిగిన అబ్రహాము కుమారుడగు ఇస్మాయేలు వంశావళి ఇదే. ఇస్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయేతు, కేదారు, అద్బాయేలు, మిబ్షాము, మిస్మా, దుమనమ్మష, హదరు, తేమ, యతూరు, నాఫీసు, కెదెమా. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇస్మాయేలు కుమారుల యొక్క పేరు. వారి వారి గ్రామముల్లోనూ వారి వారి కోటల్లోనూ ఇస్మాయేలు కుమారులు వీరే. వారి పేర్లు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. ఇస్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసము నేర్పరచుకొనెను. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెయు సిరియా వాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల గలవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో గలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రని వాడుగా బయటకు వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను.
ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.